నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సౌమ్య పొందరపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, చాలా మంది బరువు పెరుగుతూ ఉంటారు కదా. అంటే చాలా వెయిట్ అయ్యి ప్రాబ్లం అంటే నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ ఇలా. సో అలాంటి వాళ్ళు అసలు అధిక బరువు ఎందుకు పెరుగుతారు? దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? దీన్ని మనం తగ్గించుకోవడానికి ఓన్లీ డైట్ ద్వారా తగ్గించుకోవచ్చు అంటారా? ఆహ్, బరువు ఎందుకు పెరుగుతాము అనేది ఒక చిన్న మ్యాథ్ క్యాలిక్యులేషన్ అండి. జనరల్‌గా మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాము. సో మనం ఒకవేళ క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నాము, అసలు ఖర్చు అనేది లేదు. అంటే క్యాలరీస్ తీసుకుంటామంటే అండి, ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ ఇస్ బై ఈటింగ్, ఫుడ్ తినే ద్వారా. ఎక్స్‌పెండిచర్ అనేది మనం చేసే యాక్టివిటీ బట్టి. అంటే వాకింగ్ గానీ, రన్నింగ్ గానీ, లేకపోతే మనం డైలీ ఫిజికల్ కోర్స్ కానీ ఇయన్నీ ఏంటంటే ఎక్స్‌పెండిచర్. ఖర్చు పెడతామనమాట క్యాలరీస్. సో మనం ఎప్పుడైతే రెండిట్లో ఇంబాలెన్స్ వస్తుందో అప్పుడు మనం బరువు పెరుగుతాం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 2 బ్యాలెన్స్డ్‌గా ఉంటాయో మనం వెయిట్ కూడా అలా నిలకడగా అలా ఆగుతుందనమాట. సో ఎప్పుడైతే మనకి తింటాం. ఇప్పుడు మనము తిన్న క్యాలరీస్ ఇప్పుడు చాలా ఎక్కువున్నాయి. కానీ మనం ఆటిలికి ఖర్చు పెట్టట్లేదు. సో 1500, 1600 ఒక నంబర్ తీసుకుందాం. సో ఇదేంటంటే అది పాజిటివ్‌లో ఉన్నాయి. అంటే మనం తినే క్యాలరీస్ ఎక్కువున్నాయి. ఖర్చు పెడతాం తక్కువుంది. అలాంటప్పుడు ఏంటంటే బరువు పెరుగుతారు. సో దీంట్లో మళ్ళీ టైప్ ఆఫ్ క్యాలరీస్ అంటే బాగా ఇప్పుడు టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్. సో కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకున్నా, షుగర్ సబ్స్టెన్సెస్ ఎక్కువ తీసుకున్నా, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇలాంటి వాటి మూలంగా బరువు తొందరగా పెరుగుతాం అనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో ఎక్స్‌పెండిచర్ అంటే ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే కార్డియో చేయడం అంటే ఇప్పుడు వాకింగ్ కానీ, రన్నింగ్, స్విమ్మింగ్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసామనుకోండి, మనం తిన్న ఫుడ్‌లోంచి మనకి ఏదైతే క్యాలరీస్ వస్తున్నాయో అవి ఖర్చు పెడతా ఉంటాం. సో ఈ ఖర్చు పెట్టే కొద్దీ మనకి ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుందనమాట. సో ఎప్పుడైతే కొంతమంది వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో ఎక్స్‌పెండిచర్ ఎక్కువ ఉండాలి తినేదానికన్నా. సో తినే ఫుడ్‌ని తగ్గించమంటాం. టైప్ ఆఫ్ ఫుడ్‌ని మార్చమంటాం. ఈ ఎక్స్‌పెండిచర్‌ని అంటే వాకింగ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని ఎక్కువ చేయమంటాం అనమాట. సో ఎప్పుడైతే మనం క్యాలరీస్ నెగెటివ్‌లోకి వెళ్తామో అప్పుడు బరువు తగ్గుతాం అనేది మొదలవుతుంది. సో ఈ పెరుగుతాం చాలా ఫాస్ట్‌గా పెరుగుతాం, ఈజీగా పెరుగుతాం తెలుసుకోకుండా. కానీ తగ్గుతాం అనేది కష్టం. ఎందుకంటే అండి మనం పెరుగుతాం కూడా ఓవర్ నైట్ పెరగం. కొంచెం టైంలో పెరుగుతాం. కానీ తగ్గేటప్పుడు మాత్రం అందరికి ఓవర్ నైట్ తగ్గిపోవాలి. దానికి టైం ఇవ్వలేరు. సో ఆ కన్సిస్టెన్సీ అంటే ఏదైనా పట్టుదలగా ఒకటి చేయాలి అంటే దానికి టైం పడుతుందండి. అది ఓవర్ నైట్ ఒక రోజులో జరిగేది కాదు. సో ఏంటంటే ఈ అంటే ఇంపేషెన్స్ అనమాట. తగ్గిపోవాలి, ఏదో అవ్వాలి. తగ్గనప్పుడు డిసార్టెడ్. అయ్యో తగ్గలేదే అని చెప్పేసి మళ్ళీ పాత ఫుడ్స్‌కి, పాత అలవాట్లకి వెళ్ళిపోతాం అనమాట. సో ఏది చేసినా సరే అండి బరువు తగ్గుతంలో మన కన్సిస్టెన్సీ అనేది మెయిన్ అనమాట. అంటే ఏదైనా తినే ఫుడ్ ఒకటే రకంగా తింటాము. కొంచెం అప్పుడప్పుడు అటు ఇటు ఓకే. బట్ ఫిజికల్ యాక్టివిటీ కూడా కంటిన్యూయస్‌గా చేయడము. కొంచెం టైం ఇవ్వాలి వెయిట్ లాస్ చూడటానికి. అది ఓవర్ నైట్ అనేది జరిగే ప్రాసెస్ కాదు. అంటే అధిక బరువు వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు మీరు? ఒబేసిటీ అనేది ఒక హెల్త్ ప్రాబ్లమ్ అండి. అంటే మనకి ఏంటంటే ఒకప్పటి నుంచి బొద్దుగా ఉన్న వాళ్ళని అది హెల్తీ అనే ఇదిలో చూపిస్తాము అలవాటైపోయింది. సో ఇట్ ఈస్ నాట్ హెల్తీ. ఇట్ ఈస్ వెరీ అన్‌హెల్తీ నిజంగా చెప్పాలంటే. ఒబేసిటీ అనేది ఒక మెడికల్ కండిషన్. సో దాని మూలంగా వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయండి. మనకి అంటే కొన్ని మనం డైలీగా చూసేవి ఏంటంటే షుగర్ ఒకటి, బీపీ ఒకటి, స్ట్రోక్స్ రావడం, లేకపోతే కొలెస్ట్రాల్ రావడం, వీటి మూలంగా డెవలప్ అయ్యే సో ఒబేసిటీ మూలంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనకి జనరల్‌గా బీపీ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ ఇష్యూస్ గానీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ గానీ, ఇయన్నీ చాలా కామన్‌గా చూస్తాం. కొన్ని సార్లు క్యాన్సర్, కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్‌లో లావు ఉండటం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే. సో లావు అనేది చాలా ఆటిలతో లింక్ అయి ఉంటుందండి. ఈ ఏంటంటే కొన్ని మనం మాట్లాడుకునే ఇప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ మనం బరువు తగ్గలేదు, షుగర్ కంట్రోల్ అవ్వలేదు. దీని మూలంగా వచ్చే కాంప్లికేషన్స్ మళ్ళీ అన్ని ఆర్గన్స్ లైక్ హార్ట్, కిడ్నీ, బ్రెయిన్. సో మెయిన్ మూల కారణం వచ్చి మన బరువే ఉంటుంది చాలా మటుకు. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసేది బరువే ఉంటుంది. జెనెటిక్స్, ఫ్యామిలీ హిస్టరీ ఎవరికో ఉంది మనకు రావడం అనేది ఒకప్పుడు చాలా ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు అది తక్కువైపోయి మన లైఫ్ స్టైల్ మూలంగా మనకి బరువు పెరుగుతాం, మన బరువు మూలంగా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. అంటే చాలా మంది బరువు తగ్గాలని మార్కెట్‌లో దొరికేటివన్నీ వాడుతూ ఉంటారు కదా మేడం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అంటే చాలా మంది ప్రోటీన్ పౌడర్స్ అంటారండి. కొంతమందికి వెయిట్ లాస్ డ్రింక్స్ అంటారు. దాంట్లో అంటే కొంతమంది మా దగ్గరికి హెవీ మెటల్ పాయిజనింగ్స్‌తో వస్తారు. అంటే ఈ బరువు తగ్గుతానికి అని చెప్పి కొన్ని డ్రింక్స్ తాగి దాంట్లో అసలు ఏముంది అనేది వాళ్ళు ఎవరు చదవరండి. ఎవరో చెప్పారు, వాళ్ళు బరువు తగ్గారు, వీళ్ళు తాగుతారు.
లివర్ ఫెయిల్యూర్, కిడ్నీస్ పాడయ్యి, సో వీటి మూలంగా కాంప్లికేషన్స్తో వస్తారు. సో దానికన్నా అన్నిటికన్నా బెస్ట్ పద్ధతి ఏంటి అంటే తినకుండా ఉంటాము. అంటే అట్లీస్ట్ మనం తినే ఫుడ్ని కరెక్ట్గా తింటాం. ఇప్పుడు షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ వదిలేసి మనకు ఆకలేసినప్పుడు కొంచెం వెజిటబుల్స్, కొంచెం ఫ్రూట్స్, కొంచెం ఫైబర్ కంటెంట్, లేకపోతే కొంచెం ప్రోటీన్ కంటెంట్, కొంచెం సేపు వాకింగ్ చేయడం, ఇవన్నీ చేస్తాం అనేది బెస్ట్ పద్ధతి అండి. ఈ డ్రింక్స్ అంటే అన్ఆథరైజ్డ్ అండ్ నో FDA లేబుల్స్ ఇవన్నీ వాడి లేని కాంప్లికేషన్స్ తెచ్చుకుని వాటిని ట్రీట్ చేసుకుంటాం కన్నా ఒబేసిటీ అనేది న్యాచురల్గా తగ్గుతాం అనేది కరెక్ట్ పద్ధతి. అంటే కొంతమంది రైస్ తింటే ఎక్కువ బరువు పెరుగుతాను అనేసి రైస్ మానేసి చపాతీసే తింటారు కదా మేడం. బ్రౌన్ రైస్, చపాతీస్ అని తింటూ ఉంటారు. అది తినొచ్చు అంటారా? తినచ్చండి, ఏదైనా ఒక లెక్కలో తినాలి. ఇప్పుడు రైస్లోనూ క్యాలరీస్ ఉంటాయి, చపాతీలోనూ క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక కప్పు రైస్ తినేవాళ్ళు 4-5 చపాతీలు తిన్నారు అనుకోండి, 2 ఒకటే అవుతాయి. సో ఏదైనా సరే క్యాలరీ అంటే పోర్షన్ కంట్రోల్ ఈటింగ్ అంటాం. అంటే పోర్షన్ తగ్గించుకుంటాం. ఇప్పుడు మనం ఎంతైతే తింటున్నామో దాంట్లో సగం తినండి అని చెప్తాం అనమాట. గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ఫుడ్ అని ఉంటుంది అనమాట. సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ద ఫుడ్ విల్ డిసైడ్ అది ఎంత బరువు పెరుగుతారు, ఎంత షుగర్ పెంచుతుంది అని. సో ఏంటంటే ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కొన్ని వెజిటబుల్స్ ఇలాంటివి ఏంటంటే కొంచెం బరువు తక్కువ పెరుగుతుంది, బరువు పెరగరు, షుగర్ కూడా తక్కువ పెరుగుతుంది. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే షుగర్ సబ్స్టెన్సెస్, షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటి మూలంగా ఏంటంటే తొందరగా బరువు పెరుగుతాం, ఎక్కువ షుగర్ పెరుగుతుంది. సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ఎవ్రీ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో హౌ మచ్ యూఆర్ ఈటింగ్ అండ్ వాట్ యూఆర్ ఈటింగ్ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. మేడం ఇప్పుడు అధిక బరువుకి మెడిసిన్ ఉంటాయా? మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు అంటారా? మెడిసిన్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మనకు కొత్తగా అంటే ఆల్మోస్ట్ 1-2 years నుంచి మనకి మెడిసిన్స్ అవైలబుల్ అయినాయి అనమాట. ఒబేసిటీ బరువు తగ్గుతాం కోసం అని చెప్పేసి బాగా పనిచేస్తాయి. కానీ అది ఒక్కటే పనిచేయవు. సో ఏంటంటే ఇప్పుడు నేను మందులు వాడుతున్నాను, నాకు కావాల్సినవన్నీ తినొచ్చు, నేను ముందులాగా తింటాను, నేను ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయను అంటే కనుక అది కాదండి. ఓకే, అంటే మెడిసిన్ వాడేటప్పుడు కొంచెం డైట్ కంట్రోల్లో డైట్, యాక్టివిటీ అనేది అన్నిటికీ కాన్స్టెంట్ అండి. దాంతో పాటు మేము హెల్ప్ చేయడానికి మెడిసిన్ కానీ, సర్జరీ కానీ ఇవన్నీ ఏంటంటే మా సైడ్ నుంచి కొంచెం హెల్ప్ అంతే తప్ప ఇది ఒక్కటే చేస్తుంది అనేది మాత్రం జరగదు. సో ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ చాలా వచ్చినాయండి మార్కెట్లోకి. కానీ ఒకటే ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఓవర్ ద కౌంటర్. అంటే ఎవరో చెప్తారు, ఎవరో తగ్గారు, సేమ్ మళ్ళీ వెళ్తారు, కొనుక్కుంటారు, వాడతారు, వాళ్ళకి కావాల్సిన డోసులు పెంచుతారు. అట్లా కాంప్లికేషన్స్ ఏంటి అనేది ఎక్కడో చదువుతారు, అవి వస్తే డాక్టర్కి చూపిస్తారు. సో ఎలా పడితే అట్లా పెంచుతాము, ఎలా పడితే అలా తగ్గించడము. సో ఈ బరువు కూడా దాన్ని బట్టే తగ్గుతారు, దాన్ని బట్టే పెరిగిపోతారు. సో ఇలా కాదండి, దానికి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఒక కన్సల్టేషన్, వాటి మూలంగా అసలు ఏం కాంప్లికేషన్స్ రావచ్చు, అసలు అవి మనకు సరిపోతాయా, సరిపోవా, ఏ డోసేజెస్లో వాడాలి, ఎలా పెంచాలి, ఎలా అంటే అవి ఆపేసేటప్పుడు కూడా ఎలా ఆపాలి అనేవన్నీ కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళే చేయాల్సి వస్తుందండి. అంతేగాని ఇప్పుడు మంచి ఇంజెక్షన్స్ కూడా వచ్చినాయి, వెయిట్ లాస్ ఇంజెక్షన్స్, అవి కూడా అలానే అయిపోయిందండి చాలా మటుకు. ఏంటంటే ఎవరో చెప్పారు, వాళ్ళు తగ్గారు, ఎక్కడో విన్నాను, ఎక్కడో చదివాను. సో ఇవన్నీ ఏంటంటే చాలా కామన్గా ఇంజెక్షన్స్ తీసుకుంటాము. ఇంకోటి ఏంటంటే అండి, ఏదో 4-5 కిలోలు బరువు ఉన్నాను అని చెప్పి ఇంజెక్షన్స్ తీసేసుకుని ఆపేయడం ఇలా కాదండి. దే ఆర్ అప్రూవ్డ్ ఫర్ డయాబెటిక్స్ విత్ ఎక్సెస్ వెయిట్. సో డయాబెటీస్ ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ అప్రూవ్ అయి ఉన్నాయి. సో అంటే ఏదైనా రిస్క్ ఉంది, ప్రీ డయాబెటీస్లో ఉన్నారు, బరువు చాలా ఎక్కువ ఉన్నారు, బరువు తగ్గితే వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళలో సెలెక్టెడ్ పేషెంట్స్లో ఇస్తాము. అంతేగాని 4 కిలోలు ఎక్కువ ఉన్నారు, 2 కిలోలు ఎక్కువ ఉన్నారు, ఈ 2 కిలోల కోసం అని చెప్పి ఒక నెల రోజులు ఇంజెక్షన్స్ లేకపోతే టాబ్లెట్స్ ఇచ్చేసి అది తగ్గి తర్వాత ఆపేయడం అలా కాదండి. ఏదైనా కానీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అలా అంటే మంచిది కాదు. వీటి మూలంగా కాంప్లికేషన్స్ డాక్టర్తో మాట్లాడి అన్నీ తెలుసుకుని అండ్ పద్ధతిగా వాడి బరువు తగ్గి దాని తర్వాత మెయింటెనెన్స్ కోసం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చూసుకుంటాం కరెక్ట్. ఓకే, అంటే మెడిసిన్ వాడిన తర్వాత కూడా మేడం, తర్వాత ఒకవేళ అధిక బరువు మళ్ళీ పెరిగితే ఏం చేయాలంటారు? మళ్ళీ అంటే ఒకవేళ మనం ఆ ఇంజెక్షన్స్ ఆపేసిన తర్వాత వీళ్ళు యథావిధిగా ముందులాగా తింటాము, ముందులాగా ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయకపోతే మళ్ళీ పెరుగుతారండి. సో ఆ డైట్, ఎక్సర్సైజ్ అనేది దేనికైనా కాన్స్టెంట్. దాంతో పాటు ఈ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఇస్తాం. ఇది ఆపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ టు కంటిన్యూ ఇట్. అంతేగాని ఓహో నేను తగ్గిపోయాను అని చెప్పేసి సంతోషంలో మేము స్వీట్లు తింటాము, మేము అది తింటాము అంటే అది పనిచేయదండి. ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. దేనికైనా లైఫ్ స్టైలే ఫస్ట్ అండి. దానికి ఇవన్నీ ఏంటంటే హెల్ప్ చేస్తాయి. అది సర్జరీ అవనియండి, లేకపోతే మెడిసిన్ అవనియండి, ఏదన్నా కానీ వీ జస్ట్ హెల్ప్. బట్ ద కోర్ ఆఫ్ ఎనీ వెయిట్ లాస్ విల్ బీ డైట్
ఫిజికల్ యాక్టివిటీ. బరువు పెరగడం లేదంటే తగ్గడం అది వాళ్ళ చేతుల్లోనే ఉంది అవును. అంటారు. వాళ్ళ చేతుల్లోనే ఉంది. మేము వెనకాల నుంచి సపోర్ట్ చేస్తాం అంతే. కొంచెం బరువు తగ్గాలి, ఎక్కువ బరువు ఉన్నారు, బాగా కాంప్లికేషన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం మెడిసిన్స్తోనో లేకపోతే ఎలానో. కానీ కోర్ వాళ్ళలోనే ఉండాలండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.